శ్రీకృష్ణుడు అసలు ఎలా చనిపోయాడు? మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు తన ధర్మాన్ని పూర్తి చేసి ప్రభాస క్షేత్రం అనే అరణ్యంలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో యాదవ వంశంలో కలహాలు మొదలై ఒక శాపం వల్ల వారు స్వయంగా ఒకరినొకరు నశింపజేసుకున్నారు. ఒకరోజు శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతిగా పడుకొని ఉన్నప్పుడు ఆయన కాలు బయట కనిపిస్తుంది. అప్పుడు జరా అనే వేటగాడు ఆ కాలుని జింక అనుకొని బాణంతో వేయడం జరుగుతుంది. ఆ బాణం కృష్ణుని కాలుని తాకింది. ఇది ఆయన శరీరంలో ఉన్న ఏకైక బలహీన భాగం. తర్వాత వెంటనే వేటగాడు దగ్గరికి వచ్చి తన తప్పు తెలుసుకొని క్షమించమని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో, ఇది భగవద్గీతం, నీ పాత్రను నీవు పూర్తి చేశావు అని చెప్పి అతనిని క్షమించాడు. పురాణాల ప్రకారం ఆ వేటగాడు అంటే వాలి పునర్జన్మ. ఎందుకంటే రామావతారంలో రాముడు వాలిని వెనుక నుంచి హత్య చేస్తాడు. తరువాత కృష్ణుడు తన మానవ శరీరాన్ని వదిలి వైకుంఠంలోకి ప్రవేశించాడు. ఇదే ద్వాపర యుగానికి ముగింపు మరియు కలియుగం ప్రారంభం.